ఎటు పోతానా స్వామి? బిల్లి వస్తాను స్వామి. ఎందుకు స్వామి? ఇలా మేము బిక్స్ పెట్టుకున్నాను అయితే చెప్పడానికి వచ్చిన. నువ్వు మీ డాడీ రాలు. సరే స్వామి. రాలు మరి. అందరి ఇళ్ళలో బిక్స్లో పెట్టుకుంటారు. మా ఇంటికాడ ఎప్పుడు పెట్టుడు అవుతుంది ఏమో. అందరి ఇళ్ళలో బిక్స్లో పెట్టుకుంటారు. మా ఇంటికాడ ఎప్పుడు పెడతారు? వచ్చే శుక్రవారం పెడదాం, మంచిగా ఉంది అంటాను కదా. పక్కా పెట్టుడే? పక్కా పెట్టుడే సార్. చెప్పు మీ సాములు. అందరి ఇళ్ళలో పెట్టుకుంటాను లేదు. చెప్పు సామి సాములు అందరికి, అవతల సాములకు కూడా పోయి చెప్పురా, పెడదాం శుక్రవారం. ఆగు, ఇంత పొద్దుగా ఎటు వేస్తాను సార్? చెల్లకి ఈత పోయేస్తాను. నువ్వు గీత పొద్దున ఈత పోయేస్తాను సార్? మరి బట్టలు ఆడలేదు సార్. రెయిన్కోట్ వేసుకున్నా. అది నాకు చక్కగా చెప్పురా సార్. ఇప్పుడు సక్కర ఇవ్వకుండా అంకర చెప్పినా. అయ్యో, నీ నోట్లో నోరు పెట్టి నా తప్పు. అనే మాటలు అంటారు మళ్ళీ జై శ్రీరామ్ అంటారు. ఏంది సార్ సినిమా వచ్చినట్టు మాట్లాడతాను? రిమ్మచ్చి కాదు, రిమ్మచ్చేం మాట్లాడతాను. సరే కానీ సార్, రేపు మా ఇంటికాడ బిక్స్ పెట్టుకుంటాను రాను మరి. అమ్మక కష్టం అయిపోవా, నేను రాను. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. జై శ్రీరామ్ స్వామి రేపు బిక్స్ పెట్టుకుంటాను రాలే. వాళ్ళకి వీళ్ళకి అన్నదానం అని చెప్తాను కానీ నాకైతే చెప్తలేదు. ఆడదాన్ని తిరుగుతాడు కానీ నాకైతే చెప్తలేదు. ఎటు వేస్తానా స్వామి? ఈ మిన్నోళ్ళ ఇంటికి వేస్తానా స్వామి? ఎందుకు స్వామి? అయితే రేపు భిక్ష పెడతాను అయితే వాళ్ళ డాడీ మాలేసుకున్నాడు కదా, ఓ మాట చెప్పొద్దామని వేస్తాను. ఇక మళ్ళీ రేపు టైంకి వచ్చినాక చెప్తే మంచిగా ఉండదు కదా. ఈ వాడ మొత్తం చెప్పాలి స్వామి, చెప్పేది బాగు నేను పోయేస్తా ఇక. సరే స్వామి. అందరికి చెప్తాడు కానీ నాకైతే చెప్తలేడు. మందలు ఇచ్చినా కానీ చెప్తలేడు కదా. రాంగ్ చెప్తాడు కావచ్చు. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. అగో మల్లెటి పోతానో స్వామి, ఇంకా చుట్టాలకి ఎప్పుడు కాలేదా? అయింది కానీ ఈ యొక్క సాగతత్తని చెప్పాను స్వామి. రేపు పొద్దున చిల్ల చిల్లర పనులు ఉంటాయి కదా, అందుకే ఒక మాట చెప్తామని. సరే స్వామి.
అసలు మతుండే చెప్తలేడా లేకపోతే కాళ్ళకి గిట్లా కనబడతలేడా?